ఈ ఏడాది హిట్లు సూపర్ హిట్లు చాలానే ఉన్నాయి. అన్నింట్లోకి పెద్ద హిట్ అంటే సరైనోడు సినిమానే. సమ్మర్ లో సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం లాంటి భారీ సినిమాలకు మధ్యలో వచ్చిన సరైనోడు తొలి రోజు డ్యూవైట్ టాక్ ను తట్టుకొని అనూహ్యమైన వసూళ్లు సాధించింది. ఈ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఫుల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా 74 కోట్ల రూపాయల దాకా షేర్ వసూలు చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్ ఆ కలెక్షన్లను దాటేసింది. సరైనోడు తరహాలోని డివైడ్ టాక్ తో మొదలైన జనతా గ్యారేజ్ కూడా తొలి వీకెండ్ లో తిరుగులేని వసూళ్లతో దూసుకెళ్లింది. ఆ తర్వాత కూడా ఓ మోస్తరు కలెక్షన్లను సాధించి ఈ ఏడాదికి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. 13 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్ల షేర్ వసూలు చేసింది. గ్రాస్ 120 కోట్ల దాకా ఉంది. ఈ వారం వస్తున్న సినిమాలన్నీ చిన్నవే కావడం జనతా గ్యారేజ్ కు కలిసొచ్చే అంశం కాబట్టి ఈ సినిమా 80 కోట్ల షేర్ క్లబ్ లో చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బాహుబలి, శ్రీమంతుడు, అత్తారింటికి దారేది, మగధీర టాప్ 4 లో ఉన్నాయి. బాహుబలిని పక్కన పెట్టేస్తే శ్రీమంతుడు 85 కోట్ల షేర్ తో రెండో స్థానంలో ఉంది. దాన్ని అందుకోవడం జనతా గ్యారేజ్ వల్ల కాకపోవచ్చు. 78 కోట్ల మగధీరను దాటడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అత్తారింటికి దారేది 83 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. దాన్ని అందుకోవడం కూడా కష్టమే కావచ్చు. కాబట్టి 4వ స్థానం అయితే జనతా గ్యారేజ్ కు ఖాయం కావచ్చు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.